సో మహిళల భద్రత అనేది సమాజంలో ఎలాంటి పాత్ర పోషిస్తుంది? కరెక్ట్ చెప్పాలి అంటే ఈ మధ్యలో అంటే జరుగుతున్న ఇన్సిడెంట్స్ అన్నీ చూస్తుంటే రోజు రోజుకు పెరుగుతున్న రేప్ కేసెస్ అన్నీ కూడా చూస్తుంటే ఏంటంటే ఖచ్చితంగా మహిళలకి భద్రత అనేది తగ్గుతుంది. అంటే బయటకి ఎక్స్పోజర్ ఎక్కువైపోయింది, చదువుకోవడానికి బయటికి వెళ్తున్నారు, జాబ్స్ కోసం వెళ్తున్నారు, చదువు కోసం వెళ్తున్నారు. సో ఈ వెళ్తున్న కొద్దీ ఈ అయ్యే అఫెన్సెస్ కూడా మహిళల మీద చాలా పెరిగిపోతుంది. సో వీళ్ళకి తగ్గట్టు కొన్ని మార్పులు కొన్ని చేర్పులు అనేది చెయ్యాలి. అంటే ఇప్పుడు నిజంగా కూడా గవర్నమెంట్ చాలా చేంజెస్ తీసుకొచ్చింది. కొత్త కొత్త యాప్స్ పెట్టడము, హెల్ప్ లైన్స్ పెట్టడము, యాక్సెస్ పెట్టడము, అంటే యాప్స్ ఇప్పుడు అండ్ హెల్ప్ లైన్స్ అంటే 121, 181 ఇట్లాంటి యాప్స్ పెట్టడము. ఫోన్లో కూడా స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి ఒక యాప్ పెట్టడం, అంటే ఏమన్నా అవుతే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యేటట్టు. అండ్ నైట్స్లో కూడా పోలీస్ ప్యాట్రోలింగ్ అదంతా చేయడము. ఒకవేళ వీళ్ళు ఏదైనా కంపెనీస్లో పనిచేస్తుంటే వాళ్ళకి తగ్గట్టు సెక్యూరిటీ కరెక్ట్ ప్రొటెక్షన్ ఇవ్వడం, అంటే క్యాబ్స్ ట్రావెల్ టైం అదంతా కూడా ప్లేస్ లొకేషన్స్ అంతా చూసుకోవడం. అండ్ ఇలాంటివి కొన్ని తీసుకుంటున్నారు. బట్ ఏంటంటే అవసరం, ఎందుకంటే చాలా చేంజెస్ వస్తున్నాయి, బయటికి వెళ్తున్నారు మహిళలు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి ప్రొటెక్షన్ అనేది అవసరము. బట్ నా దృష్టిలో అయితే ఇంకా కూడా సరిపోదు, ఇంకా ఇంకా చాలా చేంజెస్ రావాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రతిసారి మహిళలదే తప్పు కాదు కదా, ఏదైనా అఫెన్స్ అయింది, ఏదైనా రేప్ అయిందంటే ఖచ్చితంగా అమ్మాయిలే తప్పు కాదు కదా, దానికి ఎంతోమంది ఎన్నో రీజన్స్ ఇస్తారు. బట్ ఏంటంటే ఈ చేంజ్ అనేది మెన్ మెంటాలిటీలో కూడా రావాలి. సో మెన్ కూడా ఆడవాళ్ళని ఒక ఆబ్జెక్టిఫైయింగ్గా చూడడము, ఆడవాళ్ళంటే ఏదో వస్తువులా చూడడం మానేసి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళకి, ఇప్పుడు ఎవరో తెలియని వాళ్ళు స్ట్రేంజర్ కనిపించారండి రోడ్డు మీద నైట్ పూట 12కి, ఎంతమంది వచ్చి అమ్మాయికి హెల్ప్ చేస్తారు? సో అన్ని విధాలుగా చూస్తే ఏంటంటే అందరికీ ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఉంది, జాయింట్ రెస్పాన్సిబిలిటీ ఉన్నది. నాట్ జస్ట్ గవర్నమెంటే కాకుండా పబ్లిక్ కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది. ఒకవేళ ఎవరైనా మీకు బయట కనిపించినా చేసినా మీరు ప్రొటెక్ట్ అంటే ఇంటి వరకు వదిలేయడము, లేకపోతే వాళ్ళకి కాల్ చేసి చేయడం, క్యాబ్ బుక్ చేయడం అలాంటివి చేయాలి. బట్ ఇదే అంశంగా మనము అంటే సంతోషించాల్సిన, సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే బలూచిస్తాన్లో ఒక హిందూ మహిళకి అసిస్టెంట్ కమిషనర్ పోస్ట్ ఇచ్చారు. మనం చూస్తున్నాం, పాకిస్తాన్ మన భారత యుద్ధం తర్వాత బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్న తర్వాత బలూచిస్తాన్లో మన హిందూ మహిళకి సంబంధించి ఒక అసిస్టెంట్ కమిషనర్ పోస్ట్ ఇచ్చారు. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు? నాట్ జస్ట్ బలూచిస్తాన్, ఇప్పుడు ఖురేషీ కూడా వచ్చారు కదా మొన్న. ఇప్పుడు అనౌన్స్ చేసింది ఎవరు? పహల్గామ్ ఇన్సిడెంట్ అంతా కూడా అనౌన్స్ చేసింది 2 మహిళలు. సో ఐఎమ్ సేయింగ్, అదే చెప్తున్నా, ఏంటంటే మహిళలు ఎంపవర్ అవుతున్నారు, ఉమెన్ ఎంపవర్మెంట్ జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఉమెన్కి తగ్గేది ఆ సెక్యూరిటీ, ఆ ప్రొటెక్షన్ కూడా తగ్గుతుంది. అదే చెప్తున్నా. అండ్ బలూచిస్తాన్ గురించి మనం మాట్లాడుకోవాలంటే వీఆర్ వెరీ హ్యాపీ, ఎందుకంటే బేసికల్లీ ఎన్నో ఇయర్స్ నుంచి బలూచిస్తాన్ అనేది సఫర్ అయింది. ఏంటంటే వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీ చేతిలో పడి వీళ్ళు అగెయిన్స్ట్ ఫైట్ చేసి వీళ్ళ బలూచిస్తాన్లో ఎంతోమంది ఆర్మీ మెన్ చనిపోవడం, అక్కడ పబ్లిక్ చనిపోవడము, పాకిస్తాన్ వాళ్ళు చాలా సఫర్ అయింది. ఈ సఫర్ కావడం రీజన్స్ ఏంటంటే బలూచిస్తాన్లో చాలా మంచి న్యాచురల్ రిసోర్సెస్ ఉంటాయి. ఆ రిసోర్సెస్ అంతా కూడా వాళ్ళు తీసుకొని వెళ్ళి వాళ్ళు యూజ్ చేసుకొని వీళ్ళని మొత్తం బలి చేసుకుంటూ ఉన్నారు. సో వీళ్ళు సఫర్ ఎవరైనా అంత ఒక స్టేజ్ వచ్చిన తర్వాత, సఫరింగ్ అయిపోయిన తర్వాత ఫైట్ బ్యాక్ చేస్తారు. అట్లా వాళ్ళు ఫైట్ బ్యాక్ చేసి వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్గా ఇండిపెండెన్స్ అనేది ప్రకటించుకున్నారు. సో దానికి మీరు అన్నట్టు అసిస్టెంట్ కమిషనర్ లాగా ఆమెని అపాయింట్ చేయడము, దట్ ఈస్ రియలీ గ్రేట్. అండ్ ఈ విషయంలో ఏం చెప్తున్నానంటే ప్రతి ఒక్కరు దీనికి, ఎన్ని కంట్రీస్ దీనికి సపోర్ట్ ఉన్నా నాకు తెలియదు, బట్ ఇండియా మాత్రం ఖచ్చితంగా సపోర్ట్లో ఉంది. వాళ్ళు పార్లమెంట్ కూడా క్వెటా అనే ప్లేస్లో సెటప్ చేద్దాం అనుకుంటున్నారు. అండ్ దర్ ఆస్కింగ్, వాళ్ళు ఏం అడుగుతున్నారంటే ఢిల్లీలో ఒక ఎంబసీ పెట్టండి అని చెప్పేసి, మీ పూర్తి సహకారం మాకు కావాలి అని చెప్పేసి బలూచిస్తాన్ వాళ్ళు అడుగుతూ ఉన్నారు. అండ్ ఇండియా దానికి సపోర్ట్లో ఉంది. చాలామంది అగెన్స్ట్ ఉన్నారు, అంటే కొంతమంది ఫ్రెండ్లీగా ఉంటూ కూడా వెనకాల నుంచి కూడా చేసేవాళ్ళు ఉన్నారు. ఆ కంట్రీస్ అన్నీ మనకు తెలుసు. సో ఇవన్నిటి కూడా దృష్టిలో పెట్టడం ఏంటంటే ఇండియా మాత్రం ఎప్పుడు కూడా మంచికి సపోర్ట్లో ఉంటుంది. సో దానికి ఎగ్జాంపుల్ ఇది. సో మీరు అన్నట్టు మహిళలు 12 గంటల సమయంలో బయటకు వెళ్ళాలన్నా, లేకపోతే అక్కడ ఉన్నారు అంటే ఎవరు హెల్ప్ చేయడానికి ముందుకు రారు అని అన్నారు. అసలు ఆ పరిస్థితి ఎందుకు ఏర్పడింది అంటారు? నాకెందుకు లేనిపోని గొడవ, ఏం అవసరం నాకు? ప్రతి ఒక్కరికి ఏంటంటే సెల్ఫిష్నెస్సే ఉంటుంది, నాకు ఎందుకు వచ్చిన గొడవ అన్నట్టే ఉంటారు. ఇప్పుడు ఎవరైనా కనిపిస్తే నేను చెప్పాలంటే 1000 ఒక్కరో ఇద్దరు ఉంటారు అనుకుంటా. ఒక అమ్మాయి కనుక ఇట్లా కనిపిస్తే ఏమంటారు, ఏమనికి అంటే నైట్ 12 ఒక్కతే వెళ్తుంది, నేను వెళ్ళి ఆమెను ప్రొటెక్ట్ చేస్తా అనేవాళ్ళు చాలా తక్కువ మంది. ఎంతసేపు ఒకరు కనిపించిండ్రు అంటే వాళ్ళని అబ్జెక్టిఫై చేసేస్తారు. అంటే ఆలోచించరు. చాలామంది ఎట్లుంటారంటే కమెంట్స్ చేయడము,
వెళ్తుంటే ఏంది ఒక్కతే వెళ్తుంది, ఇట్లా పిచ్చి పిచ్చి కమెంట్స్ చేసే వాళ్ళు ఎక్కువ, బట్ ప్రొటెక్ట్ చేసే వాళ్ళు చాలా తక్కువ. అట్లా ఉన్నారు ఇట్లా ఉన్నారు లేదంటారేను, కానీ చాలా తక్కువ మంది. ఎంతమంది రెస్పాన్సిబుల్ ఫీల్ అయ్యి 12కి ఒక అమ్మాయి కనిపించింది అంటే ఇంటి వరకు దింపొస్తాను ఎంతమంది అనుకుంటారు. ఎవరి సెల్ఫిష్నెస్ వాళ్ళకే. సో మహిళల భద్రతలకు సంబంధించి మన భారతదేశంలో ప్రధానంగా ఉన్న కొన్ని చట్టాలు ఏంటండి? మహిళా భద్రతకు సంబంధించి మెయిన్ ఉంది ఏంటంటే ఇప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఉంది. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఏంటంటే ఇంట్లో ఆమెకి ఏమైనా డొమెస్టిక్ వైలెన్స్ అయిందంటే ఆమె మీద ఇట్లా హరాస్మెంట్, ఫిజికల్ హరాస్మెంట్, మెంటల్ హరాస్మెంట్, సెక్షువల్ హరాస్మెంట్ ఇలాంటి ఏవైనా కూడా ఇంట్లో కనుక జరుగుతూ ఉంటే ఆమె డొమెస్టిక్ వైలెన్స్ కింద కేసు అనేది పెట్టొచ్చు. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఉంది. సెక్షన్ 498 ఆఫ్ ఐపీసీ ఉంది. అదేంటంటే ఒకవేళ ఆమెకు క్రుయాలిటీ ఏదన్నా గురి చేశారు అంటే ఆమెకి ఏదైనా సేమ్ అదే హరాస్మెంట్ కనుక చేస్తే 498 పెట్టొచ్చు. అది ఎవరి మీద పెట్టొచ్చు, హస్బెండ్ మీద, ఫాదర్ ఇన్ లా మీద, మదర్ ఇన్ అంటే అత్త మామ, ఆడపడుచు, మరుదులు, అట్లా ఎవరి మీద పెట్టొచ్చు. ఎవరైతే ఇంట్లో చేశారో వాళ్ళందరికీ 498 ఒకటి ఉంది. ఇది కాకుండా పాష్ ఉంది, ఏదంటే సెక్షువల్ హరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్. ఇది చాలామంది తెలియదు. ఏంటంటే ఆఫీస్లో కనుక ఎవరైనా సెక్షువల్ హరాస్మెంట్ చేస్తే కొలీగ్స్ కానీ లేకపోతే మీ సబార్డినేట్స్ కానీ లేకపోతే మీ పైన ఎంప్లాయీస్ కానీ మిమ్మల్ని మహిళలను కనుక సెక్షువల్ హరాస్మెంట్ చేస్తే మీరు వెళ్ళి మీ కంపెనీలోనే ఒక వింగ్ ఉంటుంది సపరేట్గా, పాష్ అని ఒక వింగ్ ఉంటుంది. అక్కడ వింగ్ ఫర్ సెక్షువల్ హరాస్మెంట్ అని ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు యాక్ట్ కింద మీరు కంప్లైంట్ అనేది పెట్టుకోవచ్చు. ఇది కాకుండా మీకు డొమెస్టిక్ వైలెన్స్ కేసు, డౌరీ ప్రొటెక్షన్ యాక్ట్. డౌరీ ప్రొటెక్షన్ యాక్ట్ ఏంటంటే ఒకవేళ మీరు ఎవరైనా హింసిస్తూ ఉన్నారనుకోండి, అదేంటి డౌరీ కోసము అంటే డౌరీ ఇవ్వాలి అని చెప్పేసి పెళ్ళి అయిన తర్వాత ఆల్మోస్ట్ చేస్తూనే ఉంటారు కదా, సో వాళ్ళందరికీ కూడా డౌరీ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది. ఇవి కాకుండా ఐపీసీలో సెక్షన్ 354 ఉంది. సెక్షన్ 354లో ఏబిసిడి ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఈ మళ్ళీ 507 ఉన్నది, సెక్షన్ 507 ఐపీసీ. అది ఏంటంటే క్రిమినల్ ఇంటిమిడేషన్. అది మళ్ళీ ఐటీ యాక్ట్ కూడా ఉంది. ఒకవేళ ఫోన్లో మిమ్మల్ని ఎవరు హరాస్ చేశారు, ఇంటర్నెట్ త్రూ హరాస్ చేశారు, మీ ఫొటోస్ అన్నీ తీసుకొని మార్ఫింగ్ చేయడం, మేము బ్లాక్మెయిల్ చేయడం, స్టాకింగ్ చేయడము, లేకపోతే ఏమంటారు ఎక్స్టార్షన్ చేయడం, అంటే మీ ఫొటోస్ ఇట్లా పెట్టి బ్లాక్మెయిల్ చేసి మనీ ఎక్స్టార్షన్స్. సో అది కూడా ఐటీ యాక్ట్ కూడా ఉంది. సో ఇన్ని యాక్ట్స్ స్పెషల్గా మహిళలకి ప్రొటెక్షన్ కోసమే ఉంది, వాళ్ళ వెల్ఫేర్ కోసమే ఉంది. సో ఇవన్నీ కూడా అందరూ తెలుసుకొని దాని తగ్గట్టు ఇట్లాంటిది మాకు ఒక చట్టం ఉంది, మాకు హెల్ప్ చేస్తారు, హెల్ప్ అవుతుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకొని నెక్స్ట్ టైం ఏమైనా అవుతే దాని ప్రకారం మీరు వెళ్ళి కంప్లైంట్ అనేది పెట్టుకోవచ్చు. ఇప్పుడు కేరళలో దానికి సంబంధించినటువంటి కేసు ఎలా జరిగిందో పొల్లాచిలో కూడా సేమ్ ఇదే ఇన్సిడెంట్. అంటే ఇది నాట్ ఓవర్ ఇన్ కేరళ, నాట్ ఓవర్ ఇన్ తమిళనాడు, మన ఆంధ్రానా, తెలంగాణనా, లేకపోతే ఆల్ ఓవర్ వరల్డ్, ముఖ్యంగా మన భారతదేశంలో ఇది చాలా ఎక్కువైంది. బీహార్ అటు సైడ్ నార్త్ సైడ్ చూసుకుంటే చాలా ఎక్కువ ఉంటుంది. బేసిక్గా వీళ్ళ మెంటాలిటీస్ ఎలా ఉంటాయి, వీళ్ళకు సెక్షన్స్ గురించి తెలియకనా లేకపోతే చట్టం గురించి తెలియక ఎట్లా చేస్తారా అర్థం కాదు. చట్టం గురించి తెలుసు, చట్టం గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు? ఈవెన్ చదువుకోని వాళ్ళకు కూడా ఒక్కటైతే తెలుసు కదా, తప్పు చేసిన వాళ్ళని చట్టం శిక్షిస్తుంది అనే చిన్న బేసిక్ పాయింట్ అయితే ఈవెన్ చదువు రాని వాళ్ళకు కూడా తెలుస్తుంది. సో ఇక్కడ జరిగింది ఏంటంటే అమ్మాయిలకి తెలియట్లా, వాళ్ళు ఉన్నది మైనర్స్, వాళ్ళ మైండ్ ఇంకా మెచ్యూర్ కాలే, వాళ్ళకి అవేర్నెస్ లేదు, వాళ్ళకి అంటే దీని కాన్సిక్వెన్స్ ఎట్లా, ఇది ఈ పని చేస్తే దాని తర్వాత దాని కాన్సిక్వెన్స్ ఏంటి అనేది అమ్మాయిలకు అర్థం కాదు. వాళ్ళకి అప్పటికి ఆ లగ్జరీస్కి వెళ్ళి ఇలా వాళ్ళకి ఏదో చూపించేసి ఇది బాగుంది అని అనిపించి ఏదో వాళ్ళు కొని ఇచ్చే వస్తువులకో దేనికో ఇది అదేని కాదు, ఏదో ఒకటి వాళ్ళని పెట్టి మెస్మరైజ్ చేసి వాళ్ళని తీసుకెళ్ళి వీడియోస్ తీయడం అని చేస్తున్నారు. సో బేసికల్లీ అదే చెప్తున్నాను, అమ్మాయిలు కేర్ఫుల్గా ఉండాలి. పేరెంట్స్ ఎప్పటికప్పటికి వాళ్ళ కూతుర్లు ఎటు వెళ్తున్నారు ఏంటని చూసుకుంటున్నారు. అట్లా అని చెప్పి రెస్ట్రిక్ట్ చేయమని కూడా చెప్తారు. నేను ఎక్కడ వరకు రెస్ట్రిక్ట్ చేయాలో అక్కడ వరకు చేయాలి అంతా అని చెప్పి వాళ్ళు ఎటు వెళ్తున్నా కూడా పట్టించుకోకుండా ఉండొద్దు. వాళ్ళ ఫోన్స్ అవన్నీ ఎట్లా మిస్యూజ్ అవుతున్నాయని చూసుకుంటూ ఉండాలి. అని ఏ పేరెంట్స్ కూడా పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాలి, సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్ అని చెప్పేసి. చాలామంది మహిళలు నెగిటివ్ న్యూస్ చూసి చాలా భయపడుతుంటారు అండ్ వాళ్ళ మానసిక పరిస్థితి కూడా చాలా గందరగోళంగా ఉంటుంది. బేసిక్గా ఇలాంటి వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ నెగిటివ్ న్యూస్ స్ప్రెడ్ చేసే వాళ్ళని చట్టపరంగా ఎలా శిక్షించవచ్చు? ఇప్పుడు నెగటివ్ న్యూస్ అయితే ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఒకటి చూడండి, మెన్ ఉమెన్ అంటే ఆడవాళ్ళ మగవాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే మెన్ ఫిజికల్లీ చాలా స్ట్రాంగ్ ఉంటారు, మెంటలీ స్ట్రాంగ్ ఉంటారు. ఆడవాళ్ళు ఏంటంటే ఫిజికల్లీ అంత స్ట్రాంగ్ ఉండరు కానీ మెంటల్లీ కొంచెం స్ట్రాంగే ఉంటారు కంపేర్ టు మెన్. బట్ ఈ విషయానికి వచ్చేసరికి ఒకవేళ ఫాల్స్ న్యూస్ అట్లాంటివి ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా అమ్మాయిలను చాలా ఎఫెక్ట్ చేస్తుంది, మహిళలను చాలా ఎఫెక్ట్ చేస్తుంది మెంటలీ. ఎట్లా అంటే ఒక ట్రామా లాగా అయిపోతుంది. ఈవెన్ ఇప్పుడు ఎవరైనా సరే అండి, ఇప్పుడు న్యూస్ కనిపించింది అని సడన్గా ఏదో అయింది అని చెప్పి అట్లా ఆడవాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది అంటే అది రిలేట్ చేసుకుంటాం మేము. అయ్యో రేపు పొద్దున నాకు కూడా ఇట్లా అవుతుందేమో
లేకపోతే మా ఇంట్లో మా సిస్టర్కి అవుతుందేమో, మా ఫ్రెండ్కి అవుతుందేమో, మా కూతురికి అవుతుందేమో. ఇప్పుడు సపోజ్ ఏదైనా ఇన్స్టాగ్రామ్లో ఒక ఫార్వర్డ్ మెసేజ్ వచ్చింది అమ్మాయిల గురించి, అది లిటరల్లీ మనకు కావాల్సిన వాళ్ళందరికీ, అమ్మాయిలకి అందరికీ మనం ఫార్వర్డ్ చేస్తాం కదా. ఎందుకు మనకు భయం వేస్తుంది లోపల తెలియకుండా, ఒక ట్రామా, చిన్న ట్రామా లాంటిది. అమ్మో మనకు కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి, కేర్ఫుల్గా ఉండని చెప్పేసి ఆ ఫార్వర్డ్ చేస్తూ ఉంటాం. ఇంకోసారి ఇట్లా ఉండదు, ఇట్లాంటి వాటిలో కేర్ఫుల్ ఉండండి అని చెప్పేసి. సో ఇట్లాంటి ట్రామా డెఫినెట్ కాజ్ చేస్తుంది. అండ్ ఆర్టికల్ 21 ఏం చెప్తుందంటే రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ. అంటే ఇప్పుడు ఆ మహిళలకి ఖచ్చితంగా లిబర్టీ ఉంది, సేఫ్గా బతికేది, వితౌట్ ట్రామా బతికేది, ఇట్లాంటి టార్చర్స్ అనుభవించకుండా బతికే ఆ రైట్ అనేది ఆర్టికల్ 21 అనేది ఆఫ్ కాన్స్టిట్యూషన్ చెప్తుంది. సో ఈ ఆర్టికల్ 21 కింద కేసు అనేది ఫైల్ చేయొచ్చు. సో కొన్ని సందర్భాల్లో మహిళలు బాధపడుతూ పోలీసులకి వెళ్ళి ఫిర్యాదు చేసినా కూడా పోలీసులు అంటే కరెక్ట్గా స్పందించరు, అంటే సమయానికి స్పందించకపోవడం, సరైనటువంటి యాక్షన్ కూడా తీసుకోరు. సో ఎందుకు జరుగుతూ ఉంటుంది ఇలాగ బేసిక్గా? వాళ్ళకి ఏంటంటే చాలా రీజన్స్ ఉన్నాయండి. ఒకటి ఏంటంటే ఫస్ట్ థింగ్ చెప్పాలంటే అసలు ఆడవాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళడమే చాలా అరుదు, అంటే చాలా కష్టం. పెద్ద కేసెస్ ఈ మధ్యలో కొంచెం ఈ లాస్ట్ 4-5 years నుంచి మేబీ కొంచెం పెరిగింది కావచ్చు. బట్ మహిళలు బయటికి వెళ్ళి అసలు పోలీస్ స్టేషన్లో అడుగు పెట్టడం కూడా అమ్మో అని భయం వేస్తుంది. ఇంకా టబు అనేది ఉంది, చాలా భయం వేస్తుంది. సో వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ పెట్టడమే గ్రేట్. ఆ కంప్లైంట్ పెట్టిన తర్వాత కూడా ఎట్లా అంటే వాళ్ళు ఉన్న కేసెస్ ప్రెషర్ వల్లనో, లేకపోతే ఆడవాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇస్తే ఇది ఎంత నిజమో ఎంత అబద్ధమో అని అర్థం కాక, అది కాకుండా వాళ్ళని వెయిట్ చేయించడాలు, అక్కడ విమెన్ పోలీస్ లేకుండా ఉండడం వల్ల, ఎన్నో రీజన్స్ వల్ల మేబీ పోలీసు నిర్లక్ష్యం చేస్తారు. ఇది 2 days బ్యాక్ కూడా ఒక వీడియో బయటకు వచ్చిందండి. ఎట్లా అంటే ఒక మహిళ వెళ్ళి కంప్లైంట్ పెట్టింది పోలీస్ స్టేషన్లో. సో కంప్లైంట్ పెడితే అక్కడ ఉన్న ఎస్ఐ ఏంటంటే ఆమె అక్కడ ఈ కేసు ఏంటో తెలీదు, ఆమె తప్ప వేరే వాళ్ళ తప్ప తెలీదు, ఏదైనా కానివ్వండి, ఆమె చంపవాళ్ళ కొట్టాడు. అక్కడ ఒక ఉమెన్ అంటే అక్కడ ఒక 2-3 వచ్చారు. ఒక ఆమె వచ్చి ఏదో కంప్లైంట్ ఏదో చెప్పబోతుంది, ఆమె ఏమో అనింది. అక్కడ ఆడియో అనేది మనకి వినిపిస్తలేదు. సో అంటే వీడియో తీసిన దాంట్లో ఏంటంటే ఆడియో లేదు, జస్ట్ వీడియో కనిపిస్తుంది. సరే ఆమె ఏమన్నా అని ఉండొచ్చు, ఎస్ఐ ఆమె చెంపవల్ల కొట్టింది. సో చెంపవల్ల కొట్టిన తర్వాత ఆమె నడుచుకుంటే బయటికి వెళ్ళిపోయింది, తల కిందికి వంచుకొని వెళ్ళిపోయింది. అది తప్పు. సో ఏంటంటే పోలీసులకు ఆ హక్కు లేదు. అంటే ఆడవాళ్ళ మీద చెయ్యెత్తడమే తప్పు అంటే, ఇంకా పోలీస్ స్టేషన్లో ఒకరు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే చెయ్యెత్తడం అయితే ఇంకా తప్పు. అండ్ ఒక 3-4 months ఒక వీడియో కూడా బయటకు వచ్చింది. ఇట్లా ఒక ఉమెన్ పోలీస్ కంప్లైంట్ పెట్టడానికి వెళ్తే ఆమెని అంటే మిస్బిహేవ్ చేసిండు అని చెప్పేసి ఒక ఎస్ఐ. సో ఇట్లాంటి కేసెస్ అన్నీ వస్తూ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఆడవాళ్ళు వచ్చి కంప్లైంట్ చెప్పడం, మగవాళ్ళు కంప్లైంట్ ఇవ్వడానికి కొంచెం డిఫరెన్స్ అనేది చూపిస్తారు. కొంతమంది చాలా మంచి వాళ్ళు ఏం చేస్తారంటే ఆడవాళ్ళు వచ్చి ఇచ్చిండ్రు అని చెప్పి స్పెషల్గా కేర్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. కొంతమంది చులకన చూసే వాళ్ళు ఉన్నారు. 2 రకాలుగా ఉంటారు. అందరు ఇట్లనే ఉన్నారు, అందరు అట్లనే ఉన్నారని అనను. సో అన్ని రకాలుగా ఉంటారు. బట్ ఏంటంటే ఒకటైతే నేను చెప్తున్నాను ఏంటంటే, ఎవరికైనా సరే ప్రాబ్లం అనేది ఉన్నప్పుడు డెఫినెట్గా ధైర్యం చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టండి. నెక్స్ట్ ఎఫ్ఐఆర్ చేపియండి ఖచ్చితంగా. సో పోలీస్ స్టేషన్లో న్యాయం జరగదని అనుకోవద్దు. ఖచ్చితంగా మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే భయపడకుండా, ముందులాగా లేదు పోలీస్ స్టేషన్ వెళ్ళడం అసలు తప్పు కాదు, ఆర్ అది పెద్ద విషయము కాదు. మీరు వెళ్ళి కంప్లైంట్ పెడితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు పోలీసులు. ఎక్కడో నార్త్ ఇండియాలో ఇలాంటివి జరుగుతాయి. బట్ మన తెలంగాణ పోలీస్ స్టేషన్లో చాలా కోఆపరేటివ్ ఉంటారు డిపార్ట్మెంట్స్. సో ఎవరైనా వెళ్ళి కంప్లైంట్ పెడితే ఖచ్చితంగా యాక్షన్ అని తీసుకుంటారు. తీసుకోకపోయినా అట్లీస్ట్ వెంటనే తీసుకోకపోయినా తర్వాతైనా తీసుకుంటారు, కానీ ఖచ్చితంగా తీసుకుంటారు అని చెప్తారు. సో కొన్నిసార్లు మహిళలకి సొంత ఇంట్లోనే భద్రత లేనప్పుడు మనం చూస్తున్నాం కొన్ని న్యూసెస్, కన్న తండ్రే కూతురు మీద అఘాయిత్యం చేయడం, సొంత అన్న ఇంటి ఓనర్ కలిసి రీసెంట్గా చూసిన న్యూస్. సో ఇలాంటి చాలా న్యూస్లు వింటున్నాం. అంటే ఇంట్లోనే భద్రత లేనప్పుడు చట్టపరంగా ఆమెకి ఎలా భద్రత లభిస్తుంది? ఇంట్లోనా బయటనా అనేది హరాస్మెంట్ సంబంధం కాదు. ఎక్కడైనా హరాస్మెంటే. ఎవరైనా సరే ఒక మహిళ మీద హరాస్మెంట్ చేస్తుంది అంటే ఆమె వెంటనే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అనేది పెట్టవచ్చు. సో అది ఇంట్లోనా బయట అనేది సెకండరీ. బట్ ఇంట్లో అవుతుంది అన్నప్పుడు ఒకటి ఏంటంటే, ఒకవేళ ఇంట్లో డొమెస్టిక్ వైలెన్స్ అయితే కనుక డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అనేది ఆమెకు అప్లై అవుతుంది ఆ టైంలో. బట్ హరాస్మెంట్ ఏదైనా కూడా సెక్షన్ 354 ఆఫ్ IPC కింద వస్తుంది. సో ఎవరైనా సరే అట్లాంటి హరాస్మెంట్ కనుక గురి అయితే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టండి. అండ్ మీరు అన్నట్టు ఇంట్లో హరాస్మెంట్ చాలా మటుకు బయటికి రావు. అంటే ఏమంటే ఎట్లుంటుందంటే మన ఇంట్లో వాళ్ళే కదా, కంప్లైంట్ పెడితే మన ఇంట్లో వాళ్ళే కదా సఫర్ అయ్యేదని చాలా మటుకు ఓపిక పడతారు.
ఆడవాళ్ళు చాలా మందికి ఓపిక పెడతారు. పెడితే ఏమొస్తుంది నాకు, ఇంట్లో నేను ఓర్చుకుంటాను, సరే ఇవాళ కాకపోతే రేపైనా మారుతారు, రేపు కాకపోతే ఎల్లుండి మారుతారు, ఇలా లేడీస్ ఏంటంటే కొంచెం కాంప్రమైజింగ్ నేచర్ ఎక్కువ. కాబట్టి అందరు అనట్లేదు, బట్ చాలా మటుకు కాంప్రమైజింగ్ నేచర్ ఉంటారు. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ మీద కేసు పెట్టడం ఏంటి అన్నట్టు ఆలోచిస్తూ ఉంటారు. సో వెళ్ళి కంప్లైంట్ పెట్టడం చాలా పెద్ద విషయము. అంటే ఎట్లా ఏ టైంలో పెడతారంటే ఇంక భరించరాని టైంకి వస్తే తప్ప పెట్టారు. బట్ అది నేను కరెక్టే చెప్తాను, ఎందుకంటే ఫ్యామిలీలో ఉంటాయి. బట్ నేను ఇంకోటి కూడా చెప్తున్నా, సరే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఉంది, 498 ఉంది, ఏమంటారు ఇవన్నీ సెక్షన్స్ ఆడవాళ్ళకి ఫేవరబుల్గా ఉన్నాయి కదా, నేను ఏం లేకపోయినా ఇష్టం వచ్చినట్టుగా ఏం లేకపోయినా నేను పోయి కేసు పెట్టేస్తాను మాత్రం పెట్టొద్దు.